ఛాంపియన్స్ ట్రోఫీపై టీమిండియా దాదాపు ఒక చెయ్యి వేసేసిందని చెప్పాలి. ఇక న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ స్టేజ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో చేసినటువంటి మార్పులు ట్విస్ట్లు వేరే లెవెల్ అని చెప్పాలి. టీమిండియా ఈ మ్యాచ్ లో ఏకంగా ఒక ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి అలాగే నలుగురు స్పిన్నర్స్ తో అయితే బరిలోకి దిగింది. ఒకటి కాదు రెండు కాదు నలుగురు స్పిన్నర్స్ అదే టీమ్ ఇండియా మ్యాచ్ ని పూర్తిగా తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో ఆడిన టీమ్ ఇండియా ప్రతిసారి ముందుగా బౌలింగ్ చేయడం జరిగింది. కానీ ఇందుకు భిన్నంగా సెమీస్ కి ముందు ఇది ఒక మంచి టెస్ట్ అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే టీమ్ ఇండియా నలుగురు స్పిన్నర్స్ తో బరిలోకి దిగి అద్భుతమైన విక్టరీని నమోదు చేసుకున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్ లో టాప్ 3 బ్యాటర్స్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టపటపామని 30 రన్స్కే వికెట్స్ అయితే కూలిపోయాయి. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ టీమిండియాని ఆదుకున్నారు. ఏకంగా 89 పరుగుల భారీ భాగస్వామిని నెలకొల్పి టీమిండియాకి 250 స్కోర్ రావడంలో కీలకంగా మారారు. ఇక చివరిలో వచ్చిన హార్దిక్ పాండ్యా 46, అక్షర్ పటేల్ 46, ఇక అలాగే శ్రేయస్ అయ్యర్ 80 రన్స్ కొట్టి టీమిండియాకి 250 రావడంలో కీలక పాత్ర అయితే పోషించారు. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే నలుగురు స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక ముఖ్యంగా ఈరోజు ఇంక్లూడ్ అయిన వరుణ్ చక్రవర్తి అయితే 5 వికెట్ ని నమోదు చేసి అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. ఇక వరుణ్ చక్రవర్తి యొక్క ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మ్యాచ్లో ఉండాలా? కమెంట్స్లో తెలపండి.